Okay, today what we will do is, first of all, we have this paper, right? So this paper, you just practice it. Okay, I'll tell you the glimpses, so how to do and all. Before that, I just wanted to repeat MS Word, some topics. Okay, so that we have an idea. Okay, so how to open that. So MS Word, just a revision session. MS Excel also just small revision session will do. So MS Word, we will have like this. 1 minute. What happened to this? So MS Word, we need to open MS Word by using Window R. Okay. Type WinWord over here, then you will get MS Word window. In this MS Word window, so what we can do, we can type something. So based on the question paper lo ఏదైతే ఇస్తాడో దాని ప్రకారం మనం ఇక్కడ టైప్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏదో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ర్యాండమ్ టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను. దీని గురించి మీకు టెన్షన్ లేదు, ఎందుకంటే మీరు ఎగ్జామ్లో ర్యాండమ్ టెక్స్ట్ తీసుకోరు. ఆటోమేటిక్గా అక్కడ ఏదైతే టెక్స్ట్ ఇస్తాడో అదే టెక్స్ట్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, రైట్? ఇది మన టెక్స్ట్ అనుకుందాం. ఈ టెక్స్ట్ మీద మనం ఏమేమి అప్లై చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పర్టిక్యులర్ పేజ్కి 4 సైడ్లు 4 బార్డర్స్ ఉంటాయి. ఓకే, టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ అండ్ బాటమ్ మార్జిన్. ప్రతి పేజ్కి 4 బార్డర్స్ అనేవి, 4 మార్జిన్స్ అనేవి ఉంటాయి. సో ఈ మార్జిన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అది ఎలానో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం చూద్దాం. పేజ్ అడ్జస్ట్ చేసుకోవాలంటే పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఈ పేజ్ లేఅవుట్ ట్యాబ్లో మనకి మ్యాక్సిమం ఎక్కువగా ఉపయోగపడేవి పేపర్ సైజ్ని అడ్జస్ట్ చేయడం. సో పేపర్ సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేపర్లో A4 అని మెన్షన్ చేశాడు అనుకోండి, A4 సెలెక్ట్ చేయండి, రైట్? A4 సెలెక్ట్ చేయండి. A4 సెలెక్ట్ చేసిన తర్వాత ఐఎమ్ ఆడిబుల్? Yes, sir. You are audible. Am I audible? Yes. Hello. Okay, sir. వినిపిస్తాను సార్. ఓకే ఓకే ఓకే, ప్లీజ్ మీట్. సో ఫస్ట్ A4 సైజ్ పేపర్ని సెట్ చేసుకోండి. సో మీకు క్వశ్చన్ పేపర్లో మెన్షన్ చేస్తాడు, ఇది ఒకటి. దాని తర్వాత మార్జిన్స్ని ఏ విధంగా మార్చమని అడుగుతాడు. సో నార్మల్ మార్జిన్ అయితే 2.5 సెంటీమీటర్స్ ఇక్కడ కనబడుతుంది కదా, మీ సిస్టంలో మ్యాక్సిమం 1 ఇంచ్ అని కనబడుతుంది. 1 హైఫన్ పైన ఒక హైఫన్ వస్తుంది. సో అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. లేదు మీకు ఏదైనా నంబర్ స్పెసిఫైగా 2.5 సెంటీమీటర్స్ ఉండాలి ఇట్లా ఉంటే కనుక కస్టమ్ మార్జిన్స్లోకి వెళ్ళి ఈ టాప్ ఎంత ఉండాలి, బాటమ్ ఎంత ఉండాలి, లెఫ్ట్ ఎంత ఉండాలి, రైట్ ఎంత ఉండాలి అనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనము ఏదైనా ప్రింట్ ఇవ్వాలంటే ఇస్తే చెక్ చేసుకోవాలంటే ఏం యూజ్ చేస్తాం? ప్రింట్ ప్రివ్యూ. ఎక్కడ ఉంటుంది ప్రింట్ ప్రివ్యూ? ఆఫీస్ బటన్లో ప్రింట్ అనే దానిలో ప్రింట్ ప్రివ్యూ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ప్రింట్ ప్రివ్యూ అనేది కనబడుతుంది మనకి, రైట్? ఈ ప్రింట్ ప్రివ్యూ నిలువుగా కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనకి ఈ ఒక పేజ్ నిలువు పేజ్ కనబడుతుంది, దీన్ని మనము వర్టికల్ వ్యూ అంటాం. ఈ వర్టికల్ వ్యూని మనం పోర్ట్రేట్ అంటాం, రైట్? అలా కాకుండా మీరు ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేయండి, ప్రింట్ అనేది హారిజాంటల్గా కనబడుతుంది. ఇది ప్రింట్ ప్రివ్యూలో 2 ఆప్షన్స్, ఒకటి ఓరియంటేషన్ పోర్ట్రేట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ అంటే నిలువుగా ప్రింట్ తీసుకోవడం, ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా ప్రింట్ తీసుకోవడం. ఇక్కడ ఇంకొకటి అవసరం పడేది ఏంటి అంటే మనకి పేజ్ యొక్క బార్డర్. మరి పేజ్కి మొత్తానికి బార్డర్ రావాలి అంటే బాక్స్ టైప్ సెలెక్ట్ చేసి అక్కడ ఏదైతే లైన్ మెన్షన్ చేస్తే ఆ లైన్ని సెలెక్ట్ చేసి దాని తర్వాత ఎంత థిక్నెస్ ఉండాలి అనేది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత థిక్నెస్ ఉండాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఓకే, ఆ బార్డర్ అనేది ఇక్కడ అప్లై అయిపోతుంది.
యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మనకి మెయిన్గా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిన ఆప్షన్స్ పేజ్ లేఅవుట్లో ఫస్ట్ పేపర్ సైజ్, మార్జిన్స్, ఓరియంటేషన్ అండ్ పేజ్ బార్డర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది, రైట్? ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీరు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, ఈ 3 గ్రూపులు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఇందులో సో ఫాంట్ ఏ స్టైల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేశాను. డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో మనం సెలెక్ట్ చేయవచ్చు. ఓకే, ఇందులో షార్ట్ కట్స్ కనుక మనం నేర్చుకోవాలనుకుంటే కనుక ఏదైనా వర్డ్ని సెలెక్ట్ చేయాలంటే మౌస్తో డబుల్ క్లిక్ చేయండి. ఏదైనా లైన్ని సెలెక్ట్ చేయాలి, ఏదైనా పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయాలంటే ట్రిపుల్ క్లిక్ చేయండి. ఏం చేస్తారు, డబుల్ క్లిక్ చేస్తే వర్డ్ సెలెక్ట్ అవుతుంది, అదే ట్రిపుల్ క్లిక్ చేయండి పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుంది. అలా కాదు, లైన్ ఒకటి సెలెక్ట్ చేయాలి, ఈ లెఫ్ట్లో క్లిక్ చేయండి, లైన్ ఒకటి సెలెక్ట్ అయిపోతుంది. సో ఏ లైన్ కావాలంటే ఆ లైన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వర్డ్ సెలెక్షన్ డబుల్ క్లిక్, ట్రిపుల్ క్లిక్ పారాగ్రాఫ్ సెలెక్షన్, లెఫ్ట్ మార్జిన్లో క్లిక్ చేస్తే మనకు లైన్ టు లైన్ సెలెక్షన్ అనేది దొరుకుతుంది, రైట్? ఇది దీనికి సంబంధించింది. అయితే ఈ ఫాంట్ ఏ విధమైన స్టైల్లో ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తాడు. మనకి ఎగ్జామ్ పేపర్లో ఏదైతే ఫాంట్ స్టైల్ మెన్షన్ చేస్తాడో అది మీకు ఈ డ్రాప్ డౌన్లో దొరికిపోతుంది. సో ఈ డ్రాప్ డౌన్లో ఏదైతే మనకు మెన్షన్ చేసి ఉంటాడో ఆ మెన్షన్ చేసిన టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఏది మెన్షన్ చేస్తే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఫాంట్ స్టైల్. అండ్ ఇక్కడ ఫాంట్ సైజ్ ఇచ్చాడు, అంటే టెక్స్ట్ యొక్క సైజ్ ఎంత ఉండాలి, మాక్సిమం 12 ఇస్తాడు, లేదంటే 11 ఇస్తాడు. సో బాడీ ఆఫ్ ది లెటర్ షుడ్ బి 11 or 12 అనేది మెన్షన్ చేస్తాడు. సో అదే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది సైజ్ స్టైల్, ఇది సైజ్. దాని తర్వాత ఆ వర్డ్ ఏమైనా టిక్ ఉందా, ఏదైనా ఒక వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనే వర్డ్ టిక్ ఉండాలి. సో డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి టిక్ చేశాను. టిక్ చేయాలంటే బోల్డ్ పైన క్లిక్ చేయండి. ఎక్కడ క్లిక్ చేస్తారు, బోల్డ్ పైన క్లిక్ చేస్తారు. ఒకవేళ క్రాస్ లైన్లో ఉంటే కనుక ఇటాలిక్ పైన క్లిక్ చేస్తారు. అండర్లైన్ ఉంటే కనుక అండర్లైన్ చేస్తారు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, రైట్? దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఏదైనా అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాస్తారు మర్చిపోయి, అట్లాంటి సిచ్యువేషన్స్లో కనుక చేంజ్ కేస్ అనే ఆప్షన్ యూజ్ చేసి అప్పర్ కేస్ ఉంటే కనుక దాన్ని స్మాల్ చేయాలంటే చేంజ్ కేస్లోకి వెళ్ళి లోయర్ కేస్ అనండి. ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఉంటే ఆప్షన్స్ సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్ అని డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్స్ అనేది మనం యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకవేళ ఏదైనా వర్డ్స్ కానీ ఏమైనా కానీ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కలర్ మెన్షన్ చేస్తున్నట్టయితే కనుక ఏ టెక్స్ట్కి అయితే కలర్ మెన్షన్ చేశాడో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి. సో ఇది ఏంటిది, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్కి సంబంధించింది, రైట్? అదేవిధంగా టెక్స్ట్కి ఏమైనా కలర్ ఇచ్చాడు అనుకోండి, ఏ టెక్స్ట్ కలర్ ఇచ్చాడో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, ఆ టెక్స్ట్కి కలర్ అనేది అప్లై చేయండి, రైట్? ఇది మనకి ఎక్కువగా ఉపయోగపడే ఆప్షన్స్ అన్నమాట. ఓకే, రైట్? ఇవి మనకు ఉపయోగపడే ఆప్షన్స్ ఫాంట్ గ్రూప్లో ఎక్కువ. ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్, బోల్డ్, అండర్లైన్, ఇటాలిక్, చేంజ్ కేస్, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, రైట్? దాని తర్వాత ఏదైనా సేమ్ టెక్స్ట్ మల్టిపుల్ టైమ్స్ ఇచ్చి చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆ టెక్స్ట్ని కాపీ చేయండి. మల్టిపుల్ టైమ్స్ ఉందంటే మీనింగ్ ఏంటి, డూప్లికేట్ టెక్స్ట్ కావాలని అర్థం. ఆ డూప్లికేట్ టెక్స్ట్ కోసం ఈ విధంగా సెలెక్ట్ చేసి కాపీ ఏ విధంగా చేస్తారు, ఫార్మాట్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్ గ్రూప్లో ఉన్న కాపీ పైన క్లిక్ చేసి మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ ఎంటర్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ యూస్ చేయండి. కాపీ పేస్ట్ అనే ఆప్షన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది, రైట్? దాని తర్వాత పారాగ్రాఫ్ గ్రూప్లో ఉన్న అలైన్మెంట్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి. సో మనకి 4 అలైన్మెంట్స్ ఇచ్చాడు, సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ అలైన్మెంట్ అంటే లెఫ్ట్లో ఈక్వల్గా ఉంటుంది లైన్కి, రైట్లో ఒక ఈక్వాలిటీ అనేది ఉండదు.
సెంటర్ అంటే హెడ్డింగ్స్ మనకి ఎక్కువగా యూజ్ చేసేది సెంటర్ అలైన్మెంట్. సెంటర్ యూజ్ చేశాను. రైట్ కావాలంటే రైట్ ఈక్వల్గా ఉంటుంది, లెఫ్ట్ ఈక్వల్గా ఉండదు, దీన్ని రైట్ అలైన్మెంట్ అంటాం. జస్టిఫై అలైన్మెంట్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ లైన్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి, ఇది జస్టిఫై అలైన్మెంట్ కింద చూడొచ్చు. రైట్. అదేవిధంగా లైన్ టు లైన్ స్పేస్ ఎంత ఉండాలి, ఒకవేళ మెన్షన్ చేస్తే లైన్ టు లైన్ స్పేస్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్ పేపర్లో మీకు మెన్షన్ చేస్తే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే డిఫాల్ట్గా ఎంత లైన్ స్పేస్ ఉంటుందో అదే లైన్ స్పేస్ వాడాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క పారాగ్రాఫ్ మ్యాక్సిమం 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ప్రతి పారాగ్రాఫ్లో ఉన్న లైన్ ముందు ఉంటే కనుక ఈ పారాగ్రాఫ్ ముందుకు వచ్చి ట్యాబ్ అనండి. ఏమంటారు? ఈ పారాగ్రాఫ్ ముందు కర్సర్ ప్లేస్ చేసి ట్యాబ్ అనండి, సరిపోతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా ఉంటే ట్యాబ్ అనండి. ఈ విధంగా మనము ఈ పర్టిక్యులర్ పారాగ్రాఫ్ని ఫస్ట్ లైన్ ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. రైట్. దాని తర్వాత పారాగ్రాఫ్కి ఏదైనా కలర్ ఇచ్చాడు అనుకోండి, సెలెక్ట్ చేయండి, పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి, ఏ కలర్ ఇచ్చాడో మెన్షన్ చేయండి, పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా పారాగ్రాఫ్కి 2 పారాగ్రాఫ్ల కలిపి ఒక బార్డర్ ఇచ్చాడు అనుకోండి, సో సెలెక్ట్ చేయండి, బార్డర్ సెక్షన్లోకి వెళ్ళండి, ఆల్ బార్డర్స్ పైన క్లిక్ చేయండి. సో మీరు సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్లు ఎన్నెంటో ఉంటే అవుట్ సైడ్ బార్డర్ క్లిక్ చేస్తే కనుక మీకు అవుట్ సైడ్ బార్డర్లో ఆ పర్టికులర్ లైన్ బార్డర్ అనేది రావడం జరుగుతుంది. నేను చేశాను కానీ ఈ లైన్ ఇలా లేదు అని అనుకుంటే కనుక మళ్ళీ పారాగ్రాఫ్ దానిలోకి వెళ్ళండి. ఈసారి బార్డర్స్ అండ్ షేడింగ్స్లో అంటే డిఫరెంట్ లైన్ కావాలనుకుంటున్నారు కాబట్టి బార్డర్స్ అండ్ షేడింగ్స్లోకి వెళ్ళండి. మీకు ఎలాంటి లైన్ కావాలో సెలెక్ట్ చేయండి, ఎంత థిక్నెస్ కావాలో సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి. చూడండి చేంజ్ అయిందా లేదా? మరి ఎందుకు ఒకటే పారాగ్రాఫ్కి వచ్చింది, 2 పారాగ్రాఫ్లకు ఎందుకు రాలేదంటే కర్సర్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంది. 2 పారాగ్రాఫ్లకు కలిపి నేను చేంజ్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి, 2 పారాగ్రాఫ్లని సెలెక్ట్ చేయాలి, బార్డర్స్ అండ్ షేడింగ్స్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఏ లైన్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత థిక్నెస్ ఉండాలో సెలెక్ట్ చేసుకొని ఓకే అనాలి. ఇప్పుడు 2 పారాగ్రాఫ్లకు కలిపి ఒక బార్డర్ అనేది రావడం జరుగుతుంది. రైట్. ఇది దీనికి సంబంధించింది. ఒకవేళ మీకు ఏదైనా లిస్ట్ ప్రొవైడ్ చేశాడు అనుకోండి, సో ఒకవేళ మీకు ఏదైనా లిస్ట్ ప్రొవైడ్ చేశాడు, ఆ లిస్ట్ అయితే బుల్లెట్ లిస్ట్ అని ఉంటుంది, లేదంటే నంబర్ లిస్ట్ అని ఉంటుంది, అంతేనా? బుల్లెట్ లిస్ట్ ఉందనుకోండి, ఏ బుల్లెట్ అయితే ఆ బుల్లెట్ సెలెక్ట్ చేసేసి మీరు లిస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతారు. రైట్. ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ లిస్ట్ రాసిన తర్వాత లాస్ట్ ఇంకొకటి బుల్లెట్ వస్తుంది, ఎంటర్ అంటే. ఒకవేళ అది కూడా అవసరం లేదనుకుంటే ఎంటర్ నొక్కండి. ఏం చేస్తారు? ఎంటర్ నొక్కుతారు. సిస్టమ్ హ్యాంగ్ అయిందండి ఒక 1 minute. ఓకే, ఎంటర్ నొక్కండి, ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. మరి ఈ ఫాంట్ స్టైల్ వేరే ఇచ్చాడు, మనం అనుకున్నది ఇది కాదు అనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి, ఏ ఫాంట్ స్టైల్లో ఏ బార్డర్ ఏ బుల్లెట్ టైప్లో వెతుక్కోండి. ఇక్కడ మీకు బుల్లెట్ కనబడతలేదు అనుకోండి, డిఫైన్ న్యూ బుల్లెట్లోకి వెళ్ళండి. డిఫైన్ న్యూ బుల్లెట్లో సింబల్ పైన క్లిక్ చేయండి, ఏ బుల్లెట్ అయితే ఇచ్చాడో ఆ బుల్లెట్ని సెలెక్ట్ చేయండి, ఓకే అనండి, ఓకే అనండి, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. రైట్. ఆ తర్వాత ఒకవేళ అక్కడ నంబర్స్ ఉంటే ఏం చేయాలి మరి, క్లిక్ చేయండి, నంబర్స్ పైన క్లిక్ చేయండి, నంబర్ ఫార్మాట్ పైన క్లిక్ చేసి సో నంబరింగ్లోకి వెళ్ళి ఎలాంటి నంబరింగ్ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. రైట్. ఇది పారాగ్రాఫ్ గ్రూప్లో మనకి ఎక్కువగా ఉపయోగపడేది. రైట్. అండర్స్టూడ్? సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పారాగ్రాఫ్ గ్రూప్కి, ఫాంట్ గ్రూప్కి మనకి మెయిన్గా అవసరం పడేవి ఇవి. దాని తర్వాత ఎంఎస్ వర్డ్లో ఎక్కువగా అవసరం పడేది ఏంటి అంటే టేబుల్. మీ సిలబస్లో ఇచ్చిన దాని ప్రకారం టేబుల్ని ఎలా డిజైన్ చేయాలనేది ఇక్కడ నేర్చుకుందాం మళ్ళీ ఒకసారి. సో టేబుల్ని ఎలా డిజైన్ చేయాలి, టేబుల్ అంటే ఏంటండి, ఇంటర్సెక్షన్ ఏరియా ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ కాలమ్స్ కలిసి ఉన్న దాన్ని మనం టేబుల్ అంటాం. సో ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం కొన్ని కాలమ్స్ క్రియేట్ చేసుకుంటాం, కొన్ని రోస్ క్రియేట్ చేసుకుంటాం. మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, సింపుల్, గో టు టేబుల్ అనే ఇన్సర్ట్లో టేబుల్లోకి వెళ్ళి
సారీ డ్రా టేబుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ టు రైట్ bullets left to right, I mean you're asking about this, just check. So ఈ బుల్లెట్ ఉంది, మీరు అనేది ఈ బుల్లెట్స్ కొంచెం ముందుకు జరగాలి అంటేనా ఇవి సెలెక్ట్ చేయండి, ఇంక్రీజ్ ఇండెంట్ అనండి. ఇదేనా మీరు అడిగేది? డిక్రీజ్ ఇండెంట్. లెఫ్ట్ మార్జిన్ నుంచి టెక్స్ట్ దూరం తీసుకెళ్లాలంటే ఇంక్రీజ్ ఇండెంట్, దగ్గర తీసుకురావాలంటే డిక్రీజ్ ఇండెంట్. ఇదేనా మీరు అడిగేది? నో సార్, టెస్ట్ రాసిన తర్వాత కింద నా బుల్లెట్స్ ఇమ్మని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడు సార్ మధ్యలో. ఓకే ఓకే, దట్ ఈస్ సింపుల్ సార్. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో స్టార్స్ ఇచ్చాడు అనుకోండి, సెంటర్ అలైన్మెంట్ చేయండి. ఏం చేస్తారు? సెంటర్ అలైన్మెంట్ చేస్తారు. దాని తర్వాత స్టార్స్, ఎన్ని స్టార్స్ ఇస్తే అన్ని స్టార్స్, సెంటర్ అలైన్మెంట్. ఇదే కదా మీరు అడిగేది? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకొక 2-3 సార్లు ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ స్టార్ స్టార్ స్టార్. సో ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు ఉపయోగపడేది టేబుల్ ఇన్సర్షన్. మరి టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి? క్లిక్ చేయండి, ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళండి. ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి. ఇక్కడ నేను 8 కాలమ్స్ కావాలి, 4 రోలు కావాలని ఇచ్చాను. ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఈ క్రియేట్ అయిన టేబుల్లో కర్సర్ ఇక్కడ ఉంటే ఆ సెల్ సెలెక్ట్ అయినట్టు, ఇక్కడ ఉంటే ఈ సెల్ సెలెక్ట్ అయినట్టు, ఇక్కడ ఉంటే ఈ సెల్ సెలెక్ట్ అయినట్టు. మరి కాలమ్ని సెలెక్ట్ చేయాలంటే టాప్లో క్లిక్ చేయాలి. కాలం మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే, రో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే లెఫ్ట్లో క్లిక్ చేయాలి. లేదు రెండింటిని అన్నిటిని కలిపి ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలి, టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక సింబల్ వస్తుంది, ఆ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఎప్పుడైతే టేబుల్ని క్రియేట్ చేస్తామో మనకు కొత్తగా డిజైన్ అండ్ లేఅవుట్ అనే 2 ట్యాబ్స్ రావడం జరుగుతుంది. ఈ డిజైన్ అండ్ లేఅవుట్లో టేబుల్ని ఎలా స్టైలిష్గా మార్చుకోవాలనేది డిజైన్లో ఉంటుంది. కొత్త కాలమ్స్ కావాలన్నా, కొత్త రోస్ కావాలన్నా, లేదంటే సెల్స్ని కలిపేయాలన్నా, సెల్స్ని విడదీయాలన్నా మనకు లేఅవుట్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. రైట్. డిజైన్, టేబుల్ డిజైన్లో ఇక్కడ కొన్ని డిజైన్స్ ఇచ్చాడు. ఈ డిజైన్స్లో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కూడా ఇంకా మోడిఫై చేసుకోవాలంటే ఈ టేబుల్ స్టైల్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మోడిఫై చేసుకోవచ్చు. నాకు ఏం లేదు, ఒక హెడర్ రో మాత్రమే హైలైట్ కావాలి, మిగతా అవసరం లేదనుకుంటే హెడర్ రో మాత్రమే హైలైట్ చేయవచ్చు. ఏ విధంగా? ఇక్కడ ఈ టేబుల్ ఆప్షన్స్ యూస్ చేసి. లేదు నాకు ఇక్కడ ఇచ్చిన డిజైన్స్ ఏవి నచ్చలేదు, ఐ వాంట్ ప్లెయిన్ టేబుల్, వచ్చేసింది ప్లెయిన్ టేబుల్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది నచ్చలేదు కానీ నేనే ఓన్గా డిజైన్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఏ లైన్ వాడాలి, ఓకే, ఎంత థిక్నెస్ తోని వాడాలి, అదేవిధంగా ఏ కలర్ ఉండాలి పెన్, ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ టేబుల్ని సెలెక్ట్ చేయండి. చేంజ్ చేస్తారు, టేబుల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ బార్డర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బార్డర్స్లోకి వచ్చేసి ఆల్ బార్డర్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఇన్సైడ్ ఏదైనా కలర్ మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేయండి. ఇది మనకు ఉపయోగపడేది. లేదు మళ్ళీ నార్మల్ కావాలి, నాకు వేరేది కావాలి, నార్మల్ లైన్ ఉంటే సరిపోతుంది అని అనుకుంటే కనుక ఆ నార్మల్ లైన్ని సెలెక్ట్ చేసి బార్డర్స్ పైన క్లిక్ చేయండి. రైట్. హౌ టు ఇంక్రీజ్ ది టేబుల్ ఐల్ టెల్ యూ. సో డిజైన్ అండ్ లేఅవుట్లో ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మధ్యలో ఏ కలర్ అవసరం లేదనుకుంటే నో ఫిల్, నో కలర్ అనే ఆప్షన్ యూస్ చేయండి. దాని తర్వాత లేఅవుట్లోకి వెళ్ళండి. లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత ఒక కాలంని ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. ఏ అండ్ బి మధ్యలో ఇంకో కాలం కావాలనుకోండి. కర్సర్ బిలో ఉంటే ఇన్సర్ట్ లెఫ్ట్, కర్సర్ ఏలో ఉంటే ఇన్సర్ట్ రైట్. ఒక కాలం ఇన్సర్ట్ చేయాలంటే ఐదర్ ఇన్సర్ట్ లెఫ్ట్ ఆర్ ఇన్సర్ట్ రైట్ అనేది వాడచ్చు అనమాట మనం. అదేవిధంగా ఇక్కడ సి ఉన్నాడు, ఇక్కడ పైన ఏ ఉంది, కింద సి ఉంది. ఈ రెండింటి మధ్యలో ఒక రో కావాలనుకుంటే ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో, ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో అనే ఆప్షన్స్ యూస్ చేయొచ్చు. రైట్. డిలీట్ చేయాలనుకుంటే ఇందులోకి వెళ్ళి డిలీట్ రోనా, డిలీట్ కాలమా, డిలీట్ రోనా, డిలీట్ కాలమా. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది రో కాబట్టి
డిలీట్ రో అనొచ్చు. డిలీట్ రో మొత్తం రో సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రో సెలెక్ట్ చేయాలంటే కర్సర్ని ఆ రోలో ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ చేసి డిలీట్లోకి వెళ్ళి రోస్ అనొచ్చు. ఒకవేళ ఈ కాలం వద్దనుకోండి, ఇక్కడ క్లిక్ చేశాను, డిలీట్లోకి వెళ్ళాను, డిలీట్ కాలమ్స్ అన్నాను. డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కాలమ్స్ అన్నాను. ఈ విధంగా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ రో యొక్క హైట్ని కానీ కాలం యొక్క విడ్త్ని కానీ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కనుక సెల్ సైజ్లో ఇంక్రీజ్ హైట్ ఉంటుంది, అదేవిధంగా ఇంక్రీజ్ విడ్త్ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసిన సెల్ యొక్క విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది, మనం సెలెక్ట్ చేసిన సెల్ ఎందులో ఉంటే ఆ రో యొక్క హైట్ ఇంక్రీజ్ అవుతుంది. నేను కర్సర్ ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఆ థర్డ్ రో యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆ థర్డ్ రో యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ చేస్తే, రైట్. సో దాని తర్వాత ఏవైనా రెండు సెల్స్ క్లబ్డ్ ఉన్నాయనుకోండి, ఈ రెండు సెల్స్ కలిపి ఉన్నాయి, అప్పుడు ఆ రెండు సెల్స్ని సెలెక్ట్ చేయండి. కలపడం అంటే మెర్జ్ చేయడం అనమాట, కలిపేయండి. తర్వాత ఈ రెండు సెల్స్ మెర్జ్ ఉన్నాయి, కలిపి ఉన్నాయి, సెల్ సెలెక్ట్ చేయండి, మెర్జ్లోకి వెళ్ళండి. ఈ మూడు సెల్స్ ఉన్నాయి, ఇప్పుడు సెలెక్ట్ చేయండి, మెర్జ్ చేయండి. మనకి ఏ విధంగా అవసరం పడితే ఆ విధంగా మనం మెర్జ్ అనేది చేయవచ్చు. స్ప్లిట్ అనే ఆప్షన్ మనకు అంత ఉపయోగపడదు, లీవ్ ఇట్. ఓకే. దాని తర్వాత మీరు చూసినట్టయితే టెక్స్ట్ మనం రాస్తే టాప్లో వస్తుంది కదా, ఇది సెంటర్లో రావాలి. అట్లాంటప్పుడు ఈ అలైన్మెంట్స్లోకి వెళ్ళి ఈ విధంగా అలైన్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి టెక్స్ట్ ఎక్కడ వచ్చింది, సెంటర్లో రావడం జరిగింది. టెక్స్ట్ అనేది ఎక్కడ రావడం జరిగింది, సెంటర్లో. అదే టాప్ లెఫ్ట్లో వస్తే టాప్ లెఫ్ట్లో వస్తాయి, టాప్ మిడిల్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, బాటమ్ మిడిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సెంటర్ అంటే సెంటర్. టెక్స్ట్ డైరెక్షన్ ఏ విధంగా కావాలి, ఈ 3 డైరెక్షన్స్లో టెక్స్ట్ ఏ విధంగా కావాలనేది మెన్షన్ చేసుకోవచ్చు, రైట్. ఇంతవరకు టేబుల్ వస్తే చాలు. అండ్ ఆటో ఫిట్ కాంటెంట్, ఆటో ఫిట్ విండో అనేది ఉంటుంది. ఆటో ఫిట్ కాంటెంట్ అంటే టెక్స్ట్ అందులో ఎంత ఉంటే అంత మనకి డిస్ప్లే చేస్తుంది. ఆటో ఫిట్ విండో అంటే విండో మొత్తానికి డిస్ప్లే చేస్తుంది, రైట్. ఇది టేబుల్ క్రియేషన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఓవరాల్గా ఎంఎస్ వర్డ్ ఇది. అండ్ మెయిలింగ్స్ అనే ఆప్షన్ ఉంటుందని చెప్పాను కదా. సో ఈ మెయిలింగ్స్ అనే ఆప్షన్ మళ్ళీ ఒకసారి చెప్తాను క్లియర్గా. మెయిలింగ్స్ అంటే ఏం లేదు, ఒక సేమ్ లెటర్ ఫార్మాట్ని గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకేసారి పంపించే విధానమే మెయిల్ మెచ్. సో 1 minute. రియల్మీ, ఎస్ సార్ చెప్పండి సార్, హ్యాండ్ రేజ్ చేశారు. సార్ హలో సార్. చెప్పండి సార్. సార్ అంటే ఇప్పుడు మనం వర్డ్లో ఒక పారాగ్రాఫ్లో ఒక సపోజ్ ఒక లెటర్ని మనం ఒకేసారి హైలైట్ చేయటం, దాన్ని బోల్డ్ చేయటం, లేదా దానికి ఒక కలర్ ఇవ్వటం అనేది ఒకసారి చెప్పగలరా? సో ఇదే సార్ మీరు అనేది చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. చూడండి, ఇప్పుడు ఈ వర్డ్ ఉంది, సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత దీన్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను, హైలైట్ చేయాలనుకుంటున్నాను కదా. సో హైలైట్ చేయాలంటే హోమ్లోకి వెళ్ళండి, ఇందులోకి వెళ్ళి ఏ హైలైటర్ ఇచ్చాడో ఆ హైలైటర్ వాడండి. అదేవిధంగా మళ్ళీ వర్డ్ని సెలెక్ట్ చేయండి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఇంతేగా సార్ మీ డౌట్? సార్ అది కాదు సార్, ఇప్పుడు సపోజ్ ఈ పారాగ్రాఫ్ మొత్తం మీద ఒక వర్డ్ ఉంటుంది కదా, అంటే సపోజ్ ఈ గ్యాలరీస్ అనే వర్డ్ అనేది ఈ పారాగ్రాఫ్ మొత్తంలో ఎక్కడైతే ఉన్నదో ఒకేసారి ఫైండ్ అండ్ హైలైట్, ఫైండ్ లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీ అనేది ఉంది, ఓకే, మీరు అన్నట్టుగా గ్యాలరీ అనేది ఉంది. గ్యాలరీని సెలెక్ట్ చేసి ఫైండ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. ఎడిటింగ్ గ్రూప్లో ఫైండ్ అనే ఆప్షన్కి వెళ్ళి గ్యాలరీ సెలెక్ట్ చేసి రీడింగ్ హైలైట్లోకి వెళ్ళి హైలైట్ ఆల్ అనండి. ఏమంటారు, హైలైట్ ఆల్. ఎక్కడెక్కడ ఈ వర్డ్ ఉంటుందో అక్కడక్కడ ఆ వర్డ్ అనేది హైలైట్ అవుతుంది. ఇదేనా మీరు అడిగేది? సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దాని తర్వాత సునీత గారు చెప్పండి. సునీత గారు హ్యాండ్ రేజ్ చేశారు. హలో హలో సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పండి సార్ ఒక పారాగ్రాఫ్ లో బార్డర్ సెలెక్ట్ చేస్తాం కదా సార్,
బార్డర్ అరేంజ్ బార్డర్ సెట్ చేస్తాము. దాన్ని ఆ బార్డర్ నుంచి బయటికి రావాలంటే స్టెప్ ఏంటి సార్? బార్డర్ అవసరం లేదు అనుకుంటున్నా. కాదండి, ఇప్పుడు మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ కి బార్డర్ సెలెక్ట్ చేసామనుకోండి, ఇప్పుడు ఈ బార్డర్ లో ఈ పారాగ్రాఫ్ లో అడిషన్ డేటా ఎంటర్ చేయాలంటే డైరెక్ట్ టైప్ చేయడమే. అవును. ఓకే, ఎంటర్ అవుతుంటే ఆ పారాగ్రాఫ్ బార్డర్ ఎక్స్టెండ్ అవుతుంది. సో అవును. అవుట్ సైడ్ రావాలంటే సార్ బయటికి రావాలంటే బయట క్లిక్ చేయాలి. ఎక్కడ అంటే కర్సర్ అంటే త్రూ ఓకే. కీప్యాడ్ నుంచి అండి డైరెక్ట్. సెలెక్ట్ ఇట్, గివ్ అవుట్ సైడ్ బార్డర్ ఇచ్చిన తర్వాత మీరు చూడండి, మీరు రాసిన తర్వాత కర్సర్ ని క్లిక్ చేయండి, ఎంటర్ అండి. అవుట్ సైడ్ కర్సర్ ని క్లిక్ చేస్తే వచ్చేసింది. అంతే. ఓకే ఓకే. ఓకే. రైట్. వెరీ గుడ్ క్వశ్చన్స్ ఎవ్రీబడి. ఓకే, ఇప్పుడు మెయిల్ మేజ్ అనేది ఒక సింపుల్ టాపిక్. ఒకసారి క్లియర్ గా చూద్దాం. 6 స్టెప్స్ ఉంటాయి, పెద్ద టెన్షన్ ఏం లేదు. ఒకవేళ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో సింపుల్ గా ఏం చేస్తాడంటే, ఒకవేళ అడిగితే ఒక 4 మెంబర్స్ ఇచ్చి ఆ 4 మెంబర్స్ కి సేమ్ లెటర్ వెళ్ళాలి, మెయిల్ మేజ్ ఆప్షన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయండి, పంపించండి అంటారు. మరి మెయిల్ మేజ్ ఆప్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది? మెయిల్ అంటే లెటర్, మెజ్ అంటే కలపడం. లెటర్ లో ఏం కలుపుతాం అంటే ఒక అడ్రస్ కలుపుతాం. అది ఎలా కలుపుతాం అనేది 6 స్టెప్స్ ఉంటాయి, సింపుల్ గా చూడండి. ఇప్పుడు ఇదే డాక్యుమెంట్ ఇక్కడ ఏదో ఒకటి రాసుకుందాము. ఆ రాసుకున్న టెక్స్ట్ ని నేను పబ్లిష్ చేయాలనుకుంటున్నాను, గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఒకేసారి పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. 2 అనే ప్లేస్ లో వాటిని ఎంటీ వదిలేసాను. దాని తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు ఏదో ఒక టెక్స్ట్ ఉంటుంది కదా మనకి, ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ టెక్స్ట్ అందరికి వెళ్ళాలి, ఈ టెక్స్ట్ అనేది అందరికి వెళ్ళాలి. ఈ టెక్స్ట్ అనేది అందరికి వెళ్ళాలంటే నేను గ్రూప్ ఆఫ్ పీపుల్ లో ఏదైతే మెన్షన్ చేస్తున్నానో, సో టెక్స్ట్ అనేది ఈ ఈ ఈ పర్టికులర్ లెటర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెయిలింగ్స్ అనే ఆప్షన్కి వెళ్ళండి. స్టార్ట్ మెయిల్ మేజ్ పైన క్లిక్ చేయండి. మెయిలింగ్స్ అనే ఆప్షన్కి వెళ్ళి స్టార్ట్ మెయిల్ మేజ్ పైన క్లిక్ చేసి స్టెప్ బై స్టెప్ మెయిల్ విజార్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో ఒక టాస్క్ పైన రావడం జరుగుతుంది. చాలా మంది అడుగుతున్నారు, లెటర్స్ కాకుండా లేబుల్స్, ఎన్వెలప్స్ అడుగుతారు. అడిగితే అడగండి, జస్ట్ సింపుల్ సేమ్ లైక్ లెటర్ అన్నమాట. మాక్సిమం అడగడు. ఒకవేళ అడిగితే ఏంటంటే జస్ట్ ఎన్వెలప్ అయితే ఎన్వెలప్ సెలెక్ట్ చేస్తాం, లేబుల్ అయితే లేబుల్ సెలెక్ట్ చేస్తాం, డైరెక్టరీ ఈమెయిల్ మెసేజెస్ మనల్ని అడగడు. అయితే లెటర్స్, ఈమెయిల్స్, లేబుల్స్, ఎందుకంటే ఇవి అవుట్లుక్ ఉంటేనే వర్కౌట్ అవుతాయి కాబట్టి అవి అడగడు. మాక్సిమం లెటరే అడుగుతాడు. లెటర్ సెలెక్ట్ చేసేసి స్టార్టింగ్ డాక్యుమెంట్లోకి వెళ్ళండి. లెటర్ సెలెక్ట్ చేసి స్టార్టింగ్ డాక్యుమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఏం సెలెక్ట్ చేస్తారు? యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ రిసిపియెంట్స్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే సెలెక్ట్ రిసిపియెంట్స్ పైన క్లిక్ చేస్తారో ఇంకొక స్టెప్ రావడం జరిగింది. మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉందా అని అడుగుతుంది. లేదు, నేను కొత్తగా, అంటే ఎగ్జామ్లో మనకి లిస్ట్ ఉండదు, కంపల్సరీ కొత్తది క్రియేట్ చేయాల్సిందే. టైప్ ఏ న్యూ లిస్ట్ అన్నాను. టైప్ ఏ న్యూ లిస్ట్ అన్న తర్వాత క్రియేట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్రియేట్ బటన్ పైన క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు ఏదైతే ఎవరెవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు రాసుకోండి. సో నేను ఫస్ట్ నేమ్ కావాలనుకుంటున్నా, లాస్ట్ నేమ్ కావాలనుకుంటున్నా, కంపెనీ నేమ్ వద్దు అనుకుంటున్నా. అంటే లెటర్ పంపించేటప్పుడు కంపెనీ నేమ్ ఏం మ్యాండేట్ కాదు. ఒకవేళ మీరు ఇది ఈమెయిల్ చేస్తున్నారు అనుకోండి, అట్లాంటి టైంలో అడ్రస్ కూడా మ్యాండేట్ కాదు, బట్ రాద్దాం. మనము ఒక పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో 4-5-7 ఓకే. అడ్రస్ లైన్ 1 వచ్చేసి, అడ్రస్ లైన్ 2 అవసరం లేదు, సిటీ వచ్చేసి హైదరాబాద్ అని రాస్తున్నాం, స్టేట్ వచ్చేసి తెలంగాణ అని రాస్తున్నాం, జిప్ కోడ్ 5,82 అని రాస్తున్నాం. సో ఇవి నాకు కావాల్సిన కాలమ్స్. మిగతా కాలమ్స్ కంట్రీ నార్మల్ అవసరం లేదు, హోమ్ అవసరం లేదు, హోమ్ ఫోన్ అవసరం లేదు, వర్క్ ఫోన్ అవసరం లేదు. ట్యాబ్ అంటున్నానండి మూవ్ కావడానికి, మళ్ళీ ట్యాబ్ అన్నాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ హౌస్ నెంబర్ ఎంటర్ చేసండి. ఓకే, హైదరాబాద్
ఇట్లా నేను ట్యాబ్ అనుకుంటూ ఒకవేళ 1000 మందిని ఎంటర్ చేయాలంటే ఎన్ని ట్యాబ్స్ వేస్ట్‌గా నేను టైప్ చేయాలి? అంటే మనకు అవసరం లేని ఫీల్డ్స్‌ని తీసేయొచ్చు కదా! మనకు అవసరం లేని ఫీల్డ్స్‌ని తీసేయాలి అంటే కస్టమైజ్ కాలమ్స్‌లోకెళ్తారు. ఎక్కడికెళ్తారు? కస్టమైజ్ కాలమ్స్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి ఏవైతే మనకు అవసరం లేవనుకుంటున్నామో వాటిని డిలీట్ చేయండి. ఏవైతే అవసరం లేవనుకుంటున్నామో వాటిని డిలీట్ చేయండి. ఎలా? సెలెక్ట్ చేయండి. డిలీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయండి. డిలీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకు అవసరం లేని ఫీల్డ్స్‌లో అనవసరంగా ట్యాబ్‌ని ప్రెస్ చేసే శ్రమను తగ్గించుకుంటాం. అడ్రస్ లైన్ 2 అవసరం లేదనుకుంటున్నా తీసేసాను. కంపెనీ నేమ్ అవసరం లేదనుకుంటున్నా తీసేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు చూడండి నేను ఎక్స్ట్రా ట్యాబ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ మిస్టర్ హౌస్ నంబర్ ఈ విధంగా ఎంతమంది పేర్లు కావాలంటే అంతమందికి పంపించచ్చు, రాసుకోవచ్చు. ఇక్కడ ఇది నేను ఇప్పుడు 3 మెంబర్స్కి పంపించాను. మీకు ఎగ్జామ్లో 3 to 4 మాక్సిమం 5 మెంబర్స్ వాడు అడుగుతారు. ఆ ఎంట్రీస్ ఇక్కడ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేయగానే అదొక నేమ్ అడుగుతుంది. సింప్లీ మనకు అవసరం లేదు, అది డేటాబేస్లో స్టోర్ అవుతుంది కాబట్టి మనకు అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏం నేమ్ ఇస్తున్నాను ఎంత ఏం అవసరం లేదు, ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఓకే అనండి. అనగానే మనం రాసుకున్న పేర్లు మన ముందు డిస్ప్లే అవుతాయి. అంటే వీళ్ళే కదా మీకు కావాల్సిన మెర్జిగా కావాల్సిన రెసిపెంట్స్ వీళ్ళే కదా అని అడుగుతుంది. అవును, ఓకే, డన్. ఇప్పుడు రైట్ ఏ లెటర్ అంటున్నాడు. మనం ఆల్రెడీ లెటర్ రాసేస్తాం. రాసిన తర్వాత రైట్ ఏ లెటర్ అన్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది, మోర్ ఐటమ్స్ అనే ఆప్షన్. ఇక్కడ మోర్ ఐటమ్స్ పైన క్లిక్ చేసే ముందు కర్సర్ని 2 ప్లేస్లో కర్సర్ని 2 దగ్గర ప్లేస్ చేయండి. దాని తర్వాత మోర్ ఐటమ్స్లోకి వెళ్ళి ఫస్ట్ టైటిల్ ఉండాలి, సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఫస్ట్ నేమ్ ఉండాలి, దాని తర్వాత లాస్ట్ నేమ్ ఉండాలి, దాని తర్వాత అడ్రస్ లైన్ 1 ఉండాలి, దాని తర్వాత సిటీ ఉండాలి, దాని తర్వాత స్టేట్ ఉండాలి, దాని తర్వాత జిప్ ఉండాలి. అంటే మనం ఏ ఆర్డర్లో ఉండాలి, ఏది ఏ ఆర్డర్లో ఉండాలని చెప్పి రాసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు టైటిల్ అంటే మిస్టర్ మిస్ తర్వాత కొంత స్పేస్ రావాలి, ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి స్పేస్ రావాలి, అడ్రస్ లైన్ 1 అనేది కిందికి వెళ్ళాలి, ఎంటర్. సిటీ అనేది ఇంకా కిందికి వెళ్ళాలి, సిటీ 2 సార్లు ఇచ్చినట్టున్నాను, తీసేస్తున్నాను. స్టేట్, దాని తర్వాత జిప్, వీటికి స్పేస్ రావాలి. అంటే మనము ఎవరెవరికి పంపించాలో వాళ్ళ పేర్లు రాయట్లేదు, ఆ పేర్లు ఎక్కడైతే మనం డేటాబేస్లో సేవ్ చేసామో వాటి యొక్క హెడ్డింగ్స్ మాత్రమే ఇస్తున్నాం. సో ఈ విధంగా మనం ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. ఆ తర్వాత ప్రివ్యూ యువర్ లెటర్, 4th స్టెప్ ప్రివ్యూ యువర్ లెటర్ పైన క్లిక్ చేయండి. సో మిస్టర్ ఆదిత్య ప్రకాష్, హౌస్ నంబర్ సో అండ్ సో, హైదరాబాద్ టిఎస్ రావడం జరిగిందా లేదా? రైట్. ఇట్లా అన్ని పేపర్స్ అందరికి పోయిందా లేదా? ఇక్కడ రిసిపెంట్ నంబర్ 1 చెక్ చేసుకోవాలనుకుంటే ఇది రిసిపెంట్ నంబర్ 1 గా నడుతుంది రైట్ సైడ్లో. రిసిపెంట్ నంబర్ 2 పైన క్లిక్ చేస్తే సునీతకి వెళ్ళింది, రిసిపెంట్ నంబర్ 3 పైన క్లిక్ చేస్తే అనుషకి వెళ్ళింది. సో ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందిని మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ చెకింగ్ పర్పస్. ఇప్పుడు ఫైనల్ గా కంప్లీట్ ది మెర్జ్ అనండి. ఎప్పుడైతే కంప్లీట్ ది మెర్జ్ అంటారో ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ఈ ప్రింట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ప్రింట్ రికార్డ్స్ లో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసి ఓకే అనండి. ఎప్పుడైతే ఓకే అంటారో మనకు ఒక ప్రింట్ డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎగ్జామ్ లో ఏ ప్రింటర్ ని సెలెక్ట్ చేయం, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మనకు ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ రైటర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, లేదంటే మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఎక్స్పీఎస్ అయినా పీడిఎఫ్ అయినా ఇది ఒక వ్యూ, చూడడానికి ఉపయోగపడే ఒక వ్యూ. అంటే ప్రింట్ ఎలా వస్తుందో చూపించడానికి, మనకు చూపించడానికి ఉపయోగపడే ఒక సాఫ్ట్ కాపీ అన్నమాట. సో ప్రింట్ మనం డైరెక్ట్ గా ఇవ్వలేం కాబట్టి ఈ ఫైల్ ని మన ఫోల్డర్ లో సేవ్ చేసి పెట్టాలి. రైట్. నేను నా దగ్గర ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ రైటర్ పని చేయట్లేదు కాబట్టి నేను మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అనేది సెలెక్ట్ చేసి
ఓకే అన్నాను. ఎప్పుడైతే ఓకే అన్నానో ఇప్పుడు నాకు నేమ్ అడుగుతుంది. ఏంటిది? ఇన్విటేషన్. ఇన్విటేషన్ ఎక్కడ సేవ్ కావాలి? లేదంటే మన హాల్ టికెట్ నెంబర్. సో 1 2 3 4 5 6 7 8 9 ఎక్కడ సేవ్ చేయాలి? అది మన హాల్ టికెట్ నెంబర్ ఉన్న ఫోల్డర్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఆల్రెడీ లెటర్స్ ప్రింట్ అయింది. మరి ఎవరెవరికి లెటర్స్ వెళ్ళినాయి చూద్దామా ఒకసారి. మన ఫోల్డర్ ఓపెన్ చేయండి. మన ఫోల్డర్లో ఈ ఫైల్ ఉంది కదా, పీడిఎఫ్ ఫైల్ని డబుల్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ లెటర్ ఎవరికి వెళ్తుంది? మనం బార్డర్ ఇచ్చినాం, ఆ తర్వాత టెక్స్ట్ రాసినాం. ఫస్ట్ లెటర్ ఆదిత్య ప్రకాష్కి వెళ్ళింది. సెకండ్ లెటర్ సపరేట్గా సునీతకి వెళ్ళింది. థర్డ్ లెటర్ సపరేట్గా అనుషకి వెళ్ళింది. అవునా కాదు? ఇక్కడ ఏమైనా మనం చేసామా? ఒకే లెటర్ రాసాం, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ లిస్ట్లో ఉన్న కాలమ్స్, హెడ్డింగ్స్ ఏ విధంగా రావాలో మనం మెన్షన్ చేసుకున్నాం. దాని తర్వాత కంప్లీట్ పైన క్లిక్ చేసి ప్రింట్ తీసుకున్నాం. ఎప్పుడైతే ఇలా తీసుకుంటున్నామో ఆటోమేటిక్గా మనకి ఇండివిజువల్ లెటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది మెయిల్ మెచ్. చాలా సింపుల్ టాపిక్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో కూడా మీకు ఒక టెక్స్ట్ ఇస్తాడు, దాన్ని ఒక 4 మందికి పంపించమంటారు. ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఎక్కువ అడ్వాన్స్డ్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి. సింపుల్, రైట్? ఇప్పుడు నేను చెప్పిన ఎంఎస్ వర్డ్ ఏదైతే ఉందో ఇంతవరకు మీరు నేర్చుకుంటే, నేను చెప్పిన పాయింట్లు చెప్పినట్టు 100% నేర్చుకుంటే మీకు ఎగ్జామ్లో 15 మార్క్స్కి 15 మార్క్స్ ఎక్కడికి పోవాలి. ఓకే, సో 2 more raise hand. సో రియల్మీ గారు చెప్పండి. రియల్మీ 8. ఓకే, రాధిక గారు చెప్పండి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. హ్యాండ్ రేజ్ చేశారు, చెప్పండి. రాధిక గారు హ్యాండ్ రేజ్ చేశారా? డౌట్ ఉందా ఏమన్నా? ఓకే, సో ఇది మెయిల్ మేజ్ కి సంబంధించిన కాన్సెప్ట్ అండి. సో వర్డ్ లో ఇవి మనకి ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ కొన్ని క్వశ్చన్ పేపర్లో నేను ఓన్ గా ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్లో కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ లో ఏదైనా అటు ఇటు అయినా కూడా రాసుకుంటట్టు ఉంటుందని. అంత అవసరం లేదు మనకి. ఈ పారాగ్రాఫ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ బిగ్ సైజ్ కావాలి అంటే ఏం చేయాలి అంటే, ఈ పారాగ్రాఫ్ లో నాయక్ గారు 1 minute పారాగ్రాఫ్ లో కర్సర్ ని ప్లేస్ చేసి డ్రాప్ క్యాప్కి వెళ్ళి డ్రాప్డ్ క్యాప్ అని ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ ఓ అనేది 3 లైన్లకు వస్తుంది కదా, మరి 2 లైన్లకు ఉంటే ఏం చేయాలి అంటే డ్రాప్ క్యాప్ లోకి వెళ్ళండి, డ్రాప్ క్యాప్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. మీకు 2 lines కావాలంటే 2 lines కి దీంతో అడ్జస్ట్ చేసుకొని ఓకే అనండి. ఇప్పుడు 2 lines మాత్రమే అడ్జస్ట్ అయ్యింది. ఈ విధంగా. నాయక్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది లేదు సార్ డౌట్. నేను చెప్పింది ఇప్పుడు చెప్పిందే డౌటా? అవునవును సార్. ఓకే ఓకే, లెటర్ ని మెయిల్ చేశాక మెయిల్ చేయమని ఏం అడగరండి. జస్ట్ మనం పీడిఎఫ్స్ సేవ్ చేసి పెడితే సరిపోతుంది. మెయిల్ చేయమని అడగరు. ఒకవేళ ఫైనల్ గా ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అట్లాంటివి మెయిల్ చేయమంటే వాళ్ళే మెయిల్ ఐడి ఓపెన్ చేసి పెడతారు. జస్ట్ న్యూలోకి వెళ్ళండి, న్యూలో టైప్ చేసి పెట్టేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ జీమెయిల్లోకి వెళ్తున్నాను, వీళ్ళు ఇట్లా ఓపెన్ చేసి పెడతారు. ఓకే, ఇట్లా ఓపెన్ చేసి పెడతారు. ఇట్లా కంపోజ్ మీద క్లిక్ చేయాలి. కంపోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ మెయిల్ ఐడి టైప్ చేయండి. మెయిల్ ఐడి షుడ్ బి @gmail.com @yahoo.com. వాళ్ళు ఏదైతే మెయిల్ ఇస్తారో అది. సబ్జెక్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఆన్సర్ షీట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒకవేళ మీ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయమంటే ఆ హాల్ టికెట్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. ఓకే, చేసి ఈ అటాచ్మెంట్స్లోకి వెళ్ళి మన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఫైల్స్ని సెలెక్ట్ చేయండి. ఓపెన్, ఇవన్నిటిని సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నాను. ఎప్పుడైతే అన్నిటిని సెలెక్ట్ చేసి ఓపెన్ అంటానో ఆటోమేటిక్గా నాకు
ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ రావడం జరుగుతుంది. రైట్, ఇది దీనికి సంబంధించిన స్టోరీ. సో ఈ విధంగా మనం ఈమెయిల్ అనేది చేయాల్సి ఉంటుంది. రైట్, ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్ గైస్? ఎంఎస్ వర్డ్ మళ్ళీ రిపీట్ చేయడం జరగదు. ఇది 100% ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మీకు 15కి 15 మార్క్స్ ఎక్కడ పోవండి. ప్లీజ్ రిమెంబర్, ఫాలో ఇట్. బట్ ఒక్కసారి రివిజన్ సెషన్లో నేను ఫస్ట్ అంటే మీరు ఇంకా ఇన్ డీటెయిల్డ్ సిలబస్లో ఏదైతే పాయింట్ ఉందో ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక మన ఛానల్లో చెప్పినట్టుగా ఎక్స్ప్లెనేషన్ పార్ట్స్ ఉంటాయి. ఎగ్జామ్ కాకుండా ఎక్స్ప్లెనేషన్ పార్ట్స్ ఉంటాయి చూడండి, ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ టిఎస్ అండ్ ఏపీ గవర్నమెంట్ అని ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఈ ప్లేలిస్ట్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తము ఇవన్నీ మీ సిలబస్ ప్రకారం ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్. సో మీరు ఒక్కో వీడియో ఓపెన్ చేస్తే ఒక్కో ఎక్స్ప్లెనేషన్ అనేది దొరుకుతుంది. 1 by 1 వెళ్ళండి, అక్కడొకటి జంప్ చేయకండి చూడాలనుకుంటే మాత్రం. Paragraph heading if you want after completion of paragraph in box. Okay, so the same question what Sunita గారు ఏదైతే అడిగారో అదే క్వశ్చన్ అడుగుతున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో మీరు అడుగుతుంది ఫస్ట్ పారాగ్రాఫ్ బార్డర్ ఇచ్చేయాలనుకుంటున్నారా, పారాగ్రాఫ్ రాద్దాం అనుకుంటున్నారు, దేనికి బార్డర్ ఇవ్వాలనుకుంటున్నారు. సో పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసేసి బార్డర్ ఇచ్చేయండి. బార్డర్ ఇచ్చిన తర్వాత ఇందులో రాస్తుంటే ఇప్పుడు మీరు ఎంటర్ అనుకుంటూ రాస్తుంటే ఇందులోనే వస్తుంది. మనకు అవుట్ సైడ్ కావాలి కాబట్టి బయట క్లిక్ చేయండి. సో దీన్ని కర్సర్ని లాస్ట్లో క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ అనండి. ఓకే, not coming. Okay, so what you will do, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వస్తే కనుక బయట డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్కడైనా డబుల్ క్లిక్ చేయడానికి ట్రై చేయండి, ఎంటర్ అనండి. సో మీరు రాసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ విధంగా వచ్చేస్తుందండి. ఓకే, దీన్ని బయట క్లిక్ చేయాలంటే డబుల్ క్లిక్, అవుట్ సైడ్లో డబుల్ క్లిక్ చేయండి, ఎంటీ స్పేస్లో డబుల్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో దీనికి ఏది సెంటర్ అలైన్మెంట్ కావాలంటే సెంటర్, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఇవ్వచ్చు. టేబుల్, ఎంఎస్ వర్డ్లో టేబుల్ క్రియేట్ చేసి ఫార్ములా యావరేజ్ అస్సలు అడగరు ఎగ్జామ్లో, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ అడిగితే ఎలా అనేది కూడా చూద్దాం ఒకసారి. డౌట్ వచ్చింది కాబట్టి క్లియర్ చేయాల్సిందే. ఇన్సర్ట్లోకి వెళ్ళండి, టేబుల్ క్రియేట్ చేస్తున్నాను నార్మల్గా ఏదో ఒకటి. ఇక్కడ ఏ అనేది ఉంది, 40, 50, 60, 70. ఈ అన్నిటికీ సమ్ చేయాలనుకోండి, లేదంటే 40, 50, 60 ఇక్కడ సమ్ చేయాలి, తర్వాత దానిలో యావరేజ్ చేయాలి. ఇప్పుడు నేను ఫార్ములా రాయాలి అంటే లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళండి. లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఓకే చెప్తానండి. లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఫార్ములా అని కనబడుతుంది కదా, ఈ ఫార్ములా పైన క్లిక్ చేయండి. సమ్ లెఫ్ట్ ఇక్కడ కింద కనబడుతుంది మనకి, సమ్ లెఫ్ట్ అని కనబడుతుంది. మన వాల్యూస్ లెఫ్ట్ లోనే ఉన్నాయి కాబట్టి సమ్మే కావాలి కాబట్టి సమ్ లెఫ్ట్ అనేది వచ్చింది. ఓకే అనండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ సమ్, ఇక్కడ ఏం కావాలి, యావరేజ్ కావాలి కదా. మళ్ళీ నేను ఫార్ములా మీద క్లిక్ చేస్తే నాకు సమ్మే కనబడుతుంది. అక్కడ నాకు సమ్ కాదు యావరేజ్ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న ఫార్ములాని తీసేసి ఈక్వల్ టు పెట్టి అక్కడ ఉన్న ఫార్ములాని తీసేసి యావరేజ్ని సెలెక్ట్ చేయండి. ఈక్వల్ టు పెట్టి యావరేజ్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మనకు కావాల్సిన వాల్యూ లెఫ్ట్ వాల్యూసే కదా కావాల్సింది. సో లెఫ్ట్ అనేది రాస్తాను నేను. లెఫ్ట్ అనేది రాసినప్పుడు ఇప్పుడు యావరేజ్ అనేది దేనికి వచ్చింది, 40 + 50 + 60 + 150 / 4 అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ దానిలో రాయాలంటే మళ్ళీ చేయాలి. ఓకే, అందుకే వర్డ్లో ఫార్ములాస్ అనేది ఎక్కువ అడగడు అన్నమాట. ఇది ఒకటి.
పారాగ్రాఫ్ బిఫోర్ ఇంతేనండి మీ డౌట్? ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ బిఫోర్ యాడ్ స్పేస్ బిఫోర్ రిమూవ్ స్పేస్ అన్నాడు. సో ర్యాండమ్ ఓపెన్, నేను ఏదో టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో ప్రతి పారాగ్రాఫ్ కి మధ్యలో ఒక లైన్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని తీసేయాలంటే సింగిల్ లైన్ అయితే తీసేయాలనుకుంటే కనుక మీరు ఈ లైన్ స్పేసింగ్ లోకి వచ్చి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అని అంటే యాడ్ చేయాలి, సింగిల్ లైన్ యాడ్ చేయాలి, పారాగ్రాఫ్ ముందు యాడ్ చేయాలి, పారాగ్రాఫ్ యాడ్ తర్వాత కూడా యాడ్ చేయాలంటే యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఒకే లైన్ యాడ్ చేయొచ్చు, మిగతా ఎక్కువ లైన్లను యాడ్ చేయలేము. తీసేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ లైన్స్ లోకి వచ్చేసి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అనండి, సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలి అంటే పేజ్ లేఅవుట్ లోకి వెళ్ళండి, స్పేసింగ్ బిఫోర్ పారాగ్రాఫ్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి, స్పేసింగ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. అర్థమవుతుందా? ఒక్కొక్క లైన్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చేసి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ స్పేస్, రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. మల్టిపుల్ ఎక్కువ కావాలంటే పేజ్ లేఅవుట్ లోకి వెళ్ళి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్ గైస్? వర్డ్ డాక్యుమెంట్ లో వన్ వర్డ్ ప్రెస్ చేస్తే వన్ మోర్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి, ఓకే, దట్ ఈస్ హైపర్ లింక్ అండ్ బుక్ మార్క్ అండి. హైపర్ లింక్ గురించి మీకు సిలబస్ లో అడగలేదు, బట్ స్టిల్ చూడండి. నేను డిజైన్ అనే వర్డ్ ని క్లిక్ చేస్తే నాకు వేరే డాక్యుమెంట్ ఓపెన్ అవ్వాలి. డిజైన్ సెలెక్ట్ చేయండి, చేసిన తర్వాత ఇన్సెట్ లోకి వెళ్ళి హైపర్ లింక్ మీద క్లిక్ చేయండి. డిజైన్ సెలెక్ట్ చేసి హైపర్ లింక్ మీద క్లిక్ చేసి మీకు ఏ ఫైల్ ఓపెన్ కావాలి అని అనుకుంటున్నారో ఆ ఫైల్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను డెస్క్టాప్ లోకి వెళ్తున్నాను. డెస్క్టాప్ లో 1 2 3 4 5 అనే ఫోల్డర్ లో ఇందాక మన పీడిఎఫ్ ఉంది కదా, అది ఓపెన్ కావాలని సెలెక్ట్ చేశాను. ఓకే అన్నాను. ఎప్పుడైతే డిజైన్ డిఫరెంట్ కలర్ లో కనబడుతుందో అప్పుడు కంట్రోల్ యూజ్ చేసి క్లిక్ చేయండి. ఎస్ అనగానే ఆటోమేటిక్ గా మనకి ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇదే హైపర్ లింక్ అంటాం మనం. ఇది మీ సిలబస్ లో అడగడు, ఆ స్కోప్ కూడా లేదు, ఎందుకంటే మీకు అక్కడ మీరు వ్యాలిడేట్ చేసేటప్పుడు ఆ స్కోప్ కూడా ఉండాలి, వాళ్ళకి ఆ సిలబస్ లో లేదండి. ఓకే, ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్? ఓకే, లెట్స్ డూ టుడే వన్ థింగ్. బార్డర్స్ ఇవ్వడం ఒకసారి చెప్పండి. ఏ బార్డర్స్ అండి? పారాగ్రాఫ్ బార్డర్స్ లేదంటే పేజ్ బార్డర్స్ లేదంటే టేబుల్ బార్డర్స్ అంటున్నాను? పారాగ్రాఫ్ బార్డర్స్. ఓకే, క్లిక్ చేయండి, పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేయండి. ఏదైతే మీరు పారాగ్రాఫ్ అనుకుంటున్నారో మళ్ళీ తీసేస్తున్నాను మొత్తం. సో ఏదైతే పారాగ్రాఫ్ అనుకుంటున్నారో ఆ పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్ అయితే ఒకటి, మల్టిపుల్ అయితే మల్టిపుల్. నేను ఒకటే కావాలనుకుంటున్నాను, ఒకదాన్ని సెలెక్ట్ చేశాను. హోమ్ లోకి వెళ్ళాను, అవుట్ సైడ్ బార్డర్ ని క్లిక్ చేసుకున్నాను. ఆటోమేటిక్ గా బార్డర్ రావడం జరిగింది. ఈ బార్డర్ కి చేంజెస్ ఏమైనా చేయాలంటే ఇందులోనే బార్డర్స్ అండ్ షేడింగ్స్ లోకి వెళ్ళండి. ఎంత థిక్నెస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఏ కలర్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం చేసేసుకొని బార్డర్ అనేది అప్లై చేసుకోండి. సో ఈ విధంగా ఉంటుంది. ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్? ఓకే, థ్యాంక్ యూ. సో లెట్స్ డూ ఇట్ వన్ థింగ్ టుడే. సో ఇప్పుడు నేను పేపర్ ఇచ్చాను కదా, ఆ పేపర్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఐల్ బి దేర్ ఆన్లైన్, బట్ ఐల్ జస్ట్ వాచ్ అంటే మీకు అట్లా లేదు, డైరెక్ట్ మీరు రాసుకుంటాం సార్, తర్వాత రాసుకుంటాం, నాకు పంపిస్తానంటే పంపించండి. ఓకే, పేపర్ ఒకసారి చూద్దాం. నేను ప్రిపేర్ చేసిన పేపర్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మిస్టేక్ అయింది, వర్డ్ తర్వాత లిస్ట్ ఆఫ్ ఫెస్టివల్స్ అనే దగ్గర నుంచి రావాలి. 7 అనేది లేదు, కింద ఎంటర్ చేసి పెట్టండి. ఇక్కడ నుంచి వర్డ్ స్టార్ట్ చేస్తారు,
ఒక టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఎన్ని రోస్ ఉన్నాయో చూసుకోండి, టెక్స్ట్ ఎట్ సైడ్ ఉందో చూసుకోండి. ఓకే, అదే కింద ఈ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, సెలెక్ట్ A4 సైజ్ పేపర్, యూజ్ నార్మల్ మార్జిన్ అండ్ యూజ్ అల్జీరియన్ ఫాంట్ సైజ్ స్టైల్ వచ్చేసి అల్జీరియన్, హెడ్డింగ్ కి 16 ఇవ్వన్నాడు. మిగతా స్టైల్ అంతా వర్డెనా స్టైల్ వాడమన్నాడు. బాడీ ఆఫ్ ది పారాగ్రాఫ్ కి టేబుల్ ఆ సైజ్ వచ్చేసి టేబుల్లో ఉన్న టెక్స్ట్ సైజ్ కూడా 12 యూజ్ చేయమన్నాడు. యూజ్ అండర్లైన్, ఇటాలిక్, బోల్డ్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్, ఎక్కడ అవసరం పడితే అక్కడ యూజ్ చేయమన్నాడు. హైలైట్ ది సెల్స్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ షోన్ ఇన్ ది పిక్చర్ టేబుల్లో హైలైట్ ఏం చేశాను నేను, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తో హైలైట్ చేశాను కదా అది. రెక్టిఫై స్పెల్లింగ్స్ ఇన్ గ్రామర్ చెక్స్, ఐ మీన్ F7 యూజ్ చేసి ఏదైనా ఎర్రర్స్ ఉంటే తీసేయండి. యూజ్ బోర్డర్స్ యాజ్ షోన్ ఇన్ ది అబో, బోర్డర్స్ ఏ విధంగా యూజ్ చేసాము పైన అదే విధంగా యూజ్ చేయమని చెప్తున్నాడు. దాని తర్వాత ఎక్సెల్లో ఒక బుక్ నేమ్ ఇచ్చాడు, క్వాంటిటీ ఇచ్చాడు, ప్రైస్ ఇచ్చాడు. ఇక్కడ టోటల్ అమౌంట్ లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, క్వాంటిటీ ఒక బుక్ కి 238 అయితే 10 బుక్లకి ఎంత, 10 × 238 2380 రావాలి. ఇక్కడ 23 × 183 ఎంత రావాలి, 183 రావాలి, రైట్. ఆ తర్వాత ఫైనల్ గా టోటల్ క్వాంటిటీ ఎంత అంటే ఇక్కడ సమ్ ఫార్ములా రాయాలి, టోటల్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ సమ్ ఫార్ములా రాయాలి, టోటల్ అమౌంట్ ఎంత కలెక్ట్ అయిందంటే ఇక్కడ సమ్ ఫార్ములా రాయాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఎల్లో కలర్ లో వాటిలో ఫార్ములాస్ రాయాలి, చూసుకోండి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు వీడియో చేసి పెడతాను. బట్ ఎంఎస్ పవర్ పాయింట్ లో ఏముంది, ఫస్ట్ స్లైడ్ ఏమో నేమ్ అన్నాడు, సెకండ్ స్లైడ్ ఇన్సర్ట్ పై చార్ట్ బుక్ నేమ్ అండ్ టోటల్. సో బుక్ నేమ్ కాలము, టోటల్ కాలమ్ సెలెక్ట్ చేయండి, మల్టిపుల్ కాలమ్ సెలెక్ట్ చేసిన తర్వాత పై చార్ట్ ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత సెకండ్ కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్ అనిపించచ్చు, ఒకసారి ట్రై చేయండి. డేటా లేబుల్స్ లోనే ఆప్షన్ ఉంటుంది. డేటా లేబుల్స్ పైన క్లిక్ చేస్తే ఆ వాల్యూ ఎంతనో ఒక డిస్ప్లే అవుతుంది కదా, అది పర్సెంటేజ్ వైజ్ కూడా డిస్ప్లే కావాలి అని నేను అన్నాను, ఒకసారి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత ఎంఎస్ యాక్సెస్ లో 4-5 టెస్ట్లు ఇచ్చాడు. ఈ 5 టెస్ట్లకి టోటల్ కి యావరేజ్ కి 2 క్వెరీలు రన్ చేయమన్నాడు, అంతే. ఓకే, ఏది ఏ ఫార్మాట్ అనేది చూడండి. దాని తర్వాత డౌన్లోడ్ RTA 2005 యాక్ట్ అండ్ సేవ్ ఇట్ ఇన్ యువర్ ఫోల్డర్. 2005 RTA యాక్ట్ ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయమని చెప్తున్నాడు. సో గైస్ ప్లీజ్ రిమెంబర్, పుట్ టైమర్ ఆఫ్ 35 minutes. ఓకే, ఇంకా మనకి ఎన్ని డేస్ ఉందండి, 7 days ఉందా. పుట్ టైమర్ ఆఫ్ 35 minutes. టైమర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, ఆ ఇన్ టైం వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తారు నాకు 45 minutes పడింది వదిలేయకండి. టేక్ ది పేపర్ అగైన్ టిల్ యూ రీచ్ 35 minutes. మళ్ళీ చేయండి టిల్ యూ రీచ్ 30 minutes. మళ్ళీ చేయండి టిల్ యూ రీచ్ 25 minutes. సో ఇట్లా మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎగ్జామ్లో ఈజీ అవుతుందండి, తొందరగా కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్? క్రోమ్ లో డౌన్లోడ్ ఆప్షన్ కనిపించడం లేదు. క్రోమ్ లో ఉండదండి, క్రోమ్ లో డౌన్లోడ్ ఉండదు. ఏదైనా PDF ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనము RTA యాక్ట్ 2005 PDF అని టైప్ చేయండి. ఎప్పుడైనా PDF అనేది మాత్రమే డౌన్లోడ్ అవుతుంది, మిగతా డౌన్లోడ్ అవ్వవు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఈ పర్టికులర్ థింగ్ కనబడుతుంది కదా. సో దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు నార్మల్గా అయితే డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది, లేదంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ కనబడుతుంది. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ అనడమే, ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. సింపుల్. ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్? లెట్స్ డూ ఇట్. ఎగ్జామ్ రాద్దామా? ఇప్పుడు ఎంతమంది రాయడానికి రెడీ ఉన్నారు? ఇప్పుడు I will be available through phone, not through computer. If you want, I will be available.